ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. సార్ చక్రధర్ గారు, ఇండెక్స్ ఫండ్స్లో ఉండే లాభ నష్టాలు ఏంటి, ఎటువంటి గోల్ ఓరియంటేషన్ ఉన్నవాళ్ళు ఈ ఇండెక్స్ ఫండ్స్ జోలికి వెళ్ళొచ్చు అంటారు, అండ్ ఎవరు వెళ్ళకూడదు అంటారు? అసలు ఇండెక్స్ ఫండ్స్ అనేది ఏంటంటే అండి, ప్లెయిన్ వెనిలా అని చెప్పొచ్చు. ప్లెయిన్ వెనిలా, అందులో ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఎఫ్డి వేసే వాళ్ళకి, ఆర్డి వేసే వాళ్ళకి, పోస్ట్ ఆఫీస్లో రికరెంట్ డిపాజిట్లు వేసుకునే వాళ్ళకి, చిట్ ఫండ్స్ వేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే ఇంట్రడ్యూస్ అవుతున్నారో మార్కెట్కి, మాకేం తెలియదు, ఇందులో లార్జ్ క్యాప్ ఫండ్ తెలియదు, మిడ్ క్యాప్ తెలియదు, స్మాల్ క్యాప్ తెలియదు, ఎలా చూస్ చేసుకోవాలో ఫండ్స్ని తెలియదు, మాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఇందులో ఎలాంటి టెన్షన్స్ వద్దు ఉన్న వాళ్ళకి ఇది మనకి ఇండెక్స్ ఫండ్స్కి వెళ్తారండి. అది జనరల్గా ఇండెక్స్ ఫండ్స్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి ఏం తెలియకపోయినా, ఒక లేమెన్ ఏం నాలెడ్జ్ లేకపోయిన వాళ్ళకి కూడా ఆ ఇండెక్స్లో అంటే ఏంటంటే, ఇండెక్స్ అనేది సెన్సెక్స్ అనేది నిఫ్టీ 50 అంటారు, అంటే టాప్ 50 కంపెనీస్ మాత్రమే అందులో ఉంటాయి. అలాగే మిడ్ క్యాప్ సెన్సెక్స్ ఉంది, స్మాల్ క్యాప్ సెన్సెక్స్ ఉంది. సో సెన్సెక్స్ కూడా రకాలు ఉన్నాయండి. సో అందులో కొన్ని స్టాక్స్ ఉంటాయో, వీళ్ళు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఆ పట్ల స్టాక్స్లోకి వెళ్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఒక లేమ్యాన్ కూడా ఒక ధైర్యంగా, నేను కూడా స్టాక్లో పార్టిసిపేట్ చేస్తాను, మ్యూచువల్ ఫండ్స్లో పార్టిసిపేట్ చేస్తాను, ఒక అడ్వైస్ మీద డిపెండ్ అవ్వను, నా సొంతంగా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇండెక్స్ ఫండ్స్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇది ఒక సైడ్ ఆఫ్ ఏ కాయిన్ అండి. గతంలో చూస్తే 2016 కానివ్వండి, 2021 కానివ్వండి, మనకి ట్యాక్స్ రూల్స్ ఒకలాగా ఉండేవి. అంటే మొత్తం ఫ్రీయే, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, డివిడెండ్స్ వచ్చే కూడా ట్యాక్స్ ఫ్రీ ఉండేవి ఇన్ హ్యాండ్లో, ఇట్లాంటివన్నీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉండేవి. కానీ రోజుకి ఏమైందంటే, గవర్నమెంట్ ఎప్పుడైతే అవేర్నెస్ బాగా పెరిగిందో మ్యూచువల్ ఫండ్స్ మీద, అధికంగా ప్రజలు ఇన్వెస్ట్ చేస్తున్నారో, తద్వారా ఇండియా మార్కెట్ కూడా స్టేబుల్గా ఉంది, రైజ్ అవుతుంది. సో ఎందుకు మనం ట్యాక్స్ వేయకూడదని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ట్యాక్స్ మొదలు పెట్టారండి. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% అని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే 10% అని పెట్టారు. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే, 2030 కన్నా ప్రొజెక్షన్ ఎలా ఉందంటే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా మన ట్యాక్స్ బ్రాకెట్లో ఎలా ఉందో ట్యాక్స్ అలాగే ట్యాక్స్ పడుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద గణనీయంగా 20-25% దాకా కూడా ఛార్జ్ చేసే అవకాశం ఉంది అని మాకు సర్వేస్ అవన్నీ వస్తున్నాయి. సో ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, బ్యాంకుల్లో నుంచి కూడా మెల్లమెల్లగా ఇటుపక్క షిఫ్ట్ అవుతున్నారు. మన బ్యాంకులో ఎఫ్డి మీద ట్యాక్స్ వేస్తున్నారు కదా భారీగా, ఇప్పుడు బ్యాంకులో ఉన్న వాళ్ళే ఇటు పక్కకు వస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆదాయం తగ్గుతుంది అక్కడ. సో ఇక్కడికి ఆదాయం పెంచుకోవాలి. చూడండి, మనం ఉన్న అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద కంట్రీ ఇండియా, మన పాపులేషన్ కూడా చాలా అధికంగా ఉంది. గవర్నమెంట్కి ఎక్కడ డబ్బులు సరిపోవు. సో ఎట్లాంటి రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే, రాబోయే రోజుల్లో అధికంగా కూడా మనం ట్యాక్స్ పడే అవకాశం మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. సో ఇప్పుడు చూడండి, మనం ఒక క్రమబద్ధంగా ఒక ఇండెక్స్ ఫండ్లో ₹1,00,00,000 తెచ్చుకోవాలి అని పెట్టుకుందాం, ప్లాన్ గోల్ పెట్టుకున్నారు అనుకోండి. ₹1,00,00,000 వచ్చినట్టుగా ఏమవుతుంది ప్రాఫిట్, ఆ వచ్చిన ₹1,00,00,000 ప్రాఫిట్లో మళ్ళీ 30% మీరు ట్యాక్స్ కట్టాలి అని వస్తే కనుక, మనకి 30% ట్యాక్స్లో ఉంటే కనుక కట్ చేయాల్సి వస్తుంది. మనకి వచ్చే చేతికి ఎంత అంటే 70 లక్షలే. వచ్చిన ₹1,00,00,000 ప్రాఫిట్లో మనకి 70 lakhs మన చేతికి వస్తాయి, 30 lakhs మనం ట్యాక్స్ కట్టాం. సో ఇట్లాంటివి వస్తాయి ఫ్యూచర్లో అని చెప్పి మాకు క్లియర్గా ఇండికేషన్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే, ఇండెక్స్ ఫండ్స్ కాకుండా ఇండెక్స్ ఫండ్స్కి మించి రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు మనకి ఇండెక్స్ ఫండ్కి మించి రిటర్న్స్ ఇచ్చేవి ఏంటంటే, యాక్టివ్ మేనేజ్మెంట్స్లో ఉన్న ఫండ్స్ వస్తాయి. లైక్ కొట్టక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ కావచ్చు, అందరికీ పాపులర్ అయిన మన క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, పారాపేజ్ ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇండెక్స్కి మించి రిటర్న్స్ వస్తాయి. సో ఎప్పుడైతే మనం ఇండెక్స్కి మించి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్లో మనం చూస్ చేసుకుంటామో, అప్పుడు ఈ ట్యాక్స్ భాగంగా కొంచెం పోయినా కూడా మనకి ₹1,00,00,000 చేతికి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే అండి, ఇండెక్స్ ఫండ్స్ని కాకుండా ఇండెక్స్ ఫండ్స్కి అతీతంగా ఇచ్చేవి తీసుకోవాలి. సాధారణంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్మోస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఇచ్చే రిటర్న్స్ ఇస్తాయండి. లార్జ్ క్యాప్లో పెద్ద గ్రోత్ ఉండదు. అందుకే చాలా మందికి చూస్తే నిఫ్టీ 50తో కంపేర్ చేస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా ఏవి కూడా మ్యాక్సిమం బెంచ్ మార్క్లు సమానంగా ఉంటాయి, లేదా బెంచ్ మార్క్ అంటే ₹1 ఎక్కువ ఉంటుంది తప్ప గ్యాప్ అనేది హ్యూజ్గా ఉండదు. వేరేజ్ ఇండెక్స్లో మనం ఈ స్మాల్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానీ ఇండెక్స్ తీసుకుంటే, వాటిలో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానంటే, క్వాంట్ స్మాల్ క్యాప్ తీసుకోండి, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ తీసుకోండి, అలాగే మనకి ఎస్బీఐ వాళ్ళ స్మాల్ క్యాప్ తీసుకోండి, ఇవన్నీ కూడా బెంచ్ మార్క్ కంటే మించి 10% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చాయి, 10%, 8% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చాయి. సో ఇట్లాంటి ఫండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ట్యాక్స్ ఈవెన్ పోయినా కూడా ఇంకా కొంచెం అధికంగానే మిగులుతుంది. కాబట్టి సో ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్లో వేయకండి, ఇండెక్స్ నుంచి మించి రిటర్న్స్ వచ్చే వాటిలో వేయండి. అయితే మాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు చూడండి, క్వాంట్ స్మాల్ క్యాప్ కానివ్వండి, క్వాంట్ లార్జ్ క్యాప్ కానివ్వండి, ఇవన్నీ కూడా
గత 5 సంవత్సరాలుగానే పాపులర్ అయినాయి. కానీ ఇండియాలో గత 15 ఏళ్ళుగా ఉన్నాయి ఈ ఫండ్స్, కొత్త ఫండ్స్ కావు ఏమి. మీరు 10 years 15 years ఆరిజిన్ తీసుకుంటే క్వాంట్ ఎప్పుడు ఇండెక్స్ కూడా బీట్ చేయాలి కొన్ని సందర్భాల్లో. సో ఎప్పుడైనా చూడండి, ఒక బిజినెస్ సైకిల్ అనేది ఒక్కొక్క ఫండ్ హౌస్కి ఒక్కొక్క టైంలో వస్తుంది. ఒక్కొక్క టైంలో వచ్చినప్పుడు వాళ్ళు హైలైట్ అవుతారు. తర్వాత ఆ బిజినెస్ సైకిల్ మార్పంగానే మళ్ళీ ఆ ఫండ్ హౌస్ కనబడిపోతుంది. సో కాబట్టి ఏంటంటే 3-4 ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్తున్నాం. సో అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్రతి ఒక్క ఫండ్ హౌస్ కూడా బెంచ్ మార్క్ని బీట్ చేసేలాగా ఉండాలి. ఇప్పుడు మెయిన్ రోల్ ఆఫ్ ఫండ్ మేనేజర్ ఏంటంటే ఆల్ఫా జనరేట్ చేయాలి. ఒక ఫండ్ మేనేజర్ రోలే ఆల్ఫా జనరేట్ చేయాలి. అలాగే ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఒక రోల్ ఏంటంటే ఎవరైతే ఫండ్ మేనేజర్లు ఆల్ఫాను జనరేట్ చేస్తున్నారో అట్లాంటి ఫండ్ హౌసెస్ని రికమెండ్ చేయాలని చెప్తాం. సో జనరల్గా మేము ఇచ్చే 5 బెస్ట్ ఫండ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఎడల్వైజ్ కానివ్వండి, మోతల్ ఒస్వాల్ కానివ్వండి, మన క్వాంట్ కానివ్వండి, అట్లాగే నిప్పాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్వేస్ మీరు చూసుకుంటే 10-15 సంవత్సరాల నుంచి బెంచ్ మార్క్ని బీట్ చేసి రిటర్న్సే వస్తున్నాయి. గణనీయంగా చూడండి, మనం 5 ఫండ్స్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయము ఎలాగో. కాబట్టి ఆ వచ్చిన 5 ఫండ్స్ కూడా ఇలాంటి టాప్ 5 కంపెనీస్ నుంచి తీసుకుంటే మీకు రాబోయే రోజుల్లో వైట్ ఓక్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది, కొట్టకు కూడా పర్ఫామ్ బాగా చేస్తుంది. సో ఇట్లాంటి మంచి టాప్ ఫండ్ హౌసెస్ నుంచి తీసుకుంటే అవి ఆల్వేస్ బెంచ్ మార్క్ ఇండెక్స్ మించి రిటర్న్స్ ఇస్తాయి. మనకి పొద్దున హ్యూజ్లో ట్యాక్స్ మార్పులు వచ్చినా కూడా మనం తట్టుకోవడానికి ఉంటుందండి. మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండెక్స్ ఫండ్స్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి, మా మేనల్లో వచ్చాడు ఇంటికి. వేరే మరి బాగా రాసా ఎగ్జామ్స్ అని అడిగాను. రాశాను మాయ, మంచిగా బ్రహ్మాండంగా రాశాను అన్నాడు. మరి సోషల్లో ఎంత వచ్చాయి, సైన్స్లో ఎంత వచ్చాయి చెప్పని చెప్తే, ఇప్పుడు మ్యాథ్స్లోనే 80 వచ్చాయి, మరి సైన్స్లో 70 వచ్చాయి అన్నాడు. మ్యాథ్స్లో 80, సైన్స్లో 70 అంటే ఏ గ్రేడే కదా. ఎవరో ఎగురు కొట్టావా అన్న. లేదు మా అన్నాడు. అదేంటన్నా అంటే సోషల్లో 40 వచ్చాయి, ఇంగ్లీష్లో 35 వచ్చాయి, తెలుగులో 50 వచ్చాయి, మరి 50-30 కలుపుకుంటే మరి బీ గ్రేడ్ వచ్చేసాను మా అన్నాడు. సో అంటే ఇప్పుడు ఏమైందంటే మనకి 2 సబ్జెక్టులో టాప్ వచ్చినా మిగతా 3 సబ్జెక్టులు డౌన్ వస్తే మళ్ళీ మనకి పడిపోయింది గ్రేడ్, పడిపోయినట్టే. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అండి క్వాంట్ స్మాల్ క్యాప్లో పెడుతున్నారు, అక్కడ 40% రిటర్న్ ఇచ్చింది. పరాపెడిక్ ఫ్లెక్సీ క్యాప్ తీసుకుంటున్నారు, 30% రిటర్న్ ఇచ్చింది. అలాగే నిఫ్టీ 50 వేస్తున్నారు ఇండెక్స్లో, అది 50% రిటర్న్ ఇస్తుంది. మనకున్న 5 ఫండ్స్లో 2 30% 40% రిటర్న్ ఇచ్చినా మిగతా ఇవన్నీ 15, 60, 12 ఇస్తే మన పోర్ట్ఫోలియో మొత్తం పడిపోయింది మళ్ళీ. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ కూడా మనం తక్కువ రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి అలా ఏవే కానీ చేయకని చెప్తాం. సో దాదాపుగా ఇండెక్స్ ఫండ్స్లో కూడా ఈ 2 డిసడ్వాంటేజ్లు ఉన్నాయండి. ఒకటి రేపొద్దున ట్యాక్స్ భారీగా పెరిగితే మాత్రం మనం అనుకున్న రిటర్న్ రాదు. తర్వాత మన పోర్ట్ఫోలియోలో అత్యధికంగా ఉన్న రిటర్న్స్ కూడా ఇది కొంచెం డిగ్రేడ్ చేస్తుంది. సో కాబట్టి కొంచెం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాం. సో మొత్తానికి పెద్దగా వర్కౌట్ చేయలేని వాళ్ళు, మార్కెట్ గురించి పెద్దగా రీసెర్చ్ చేయలేని వాళ్ళు, రిస్క్ భరించలేని వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ అనేవి కొంత కన్వీనియంట్గా ఉంటాయంటారు. రైట్, మిగతా అందరూ మొత్తం మంచి బెటర్ దాన్ని ఇండెక్స్ తీసుకోవడం బెటర్ తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.